ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంకొంచెం సేపట్లో మా బాస్ మీనన్ దగ్గరికి వెళ్తాం. ఆయనే నీకు డైరెక్ట్ గా చెప్తాడు. మీననా 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 ఫ్యూ మినిట్స్ ముందే ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేశారు. లాస్ట్ లొకేషన్ మనకి దగ్గరలోనే ఉంది. కిరణ్, రమ్య, ఫాస్ట్ గా బైక్ తీ. అలాగే. మీన నిషిని ఏం చేస్తాడో అని భయంగా ఉంది కేదార్. నిషికేం కాదు దాత్రి, మనం ఉన్నాం. రమ్య వాళ్ళు కూడా ఉన్నారు కదా. నిషిక మీనన్ దగ్గరికి వెళ్లేలోపే మనం నిషిని కాపాడగలం. పాపం నిషి ఎంత భయపడుతూ ఉండుంటుందో. నా చెల్లి మీద చిన్న గీత పడ్డా మీనన్ని ప్రాణాలతో వదలను. నిషి నిన్ను తిట్టినా కొట్టినా నవ్వుతూ భరిస్తావు కదా. ఒక్క క్షణం కళ్ళ ముందు కనిపించకపోతే తల్లడిల్లిపోతున్నావు. అలాంటి నిన్ను నిషి ఎలా ద్వేషించగలుగుతుంది దాత్రి? నిషి నీ చెల్లిగా పుట్టడం ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం దాత్రి. ఈ విషయం నిషికి అర్థమైన రోజు నిన్ను తన నెత్తిన పెట్టుకుని చూసుకుంటుంది. ఎవరు వాళ్ళు? కార్కి ఎందుకు అడ్డంగా వచ్చారు? పోలీసులు. చెప్పు రమ్య. మ్యామ్, నిషిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలిసిందా? కార్ ఆపే మ్యామ్. గుడ్. వెంటనే నాకు లొకేషన్ పంపించు. ఓకే మ్యామ్. కార్లో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసి నిషిని సేఫ్ గా ఉంచండి. ఓకే? అలాగే మ్యామ్. నిషి వాళ్ళ కార్ కనిపించిందంట. ఫాస్ట్ గా పోనీ కేదార్. హా, ఏయ్, ఆ బైక్ అడ్డం తీయండి. మర్యాదగా కార్ దిగండి. అలాగే స్ట్రైట్ గా పోనీ. మర్యాదగా కార్ దిగండి. దిగండి. ముందు బైక్ అడ్డం తీయండి, మేం వెళ్ళాలి. 1 minute చూపిస్తుంది కేదార్. హా. కార్ దిగండి. అరే, మేమేం చేసాం? ముందు మీరు ఆ బైక్ తీయండి. అమ్మా తోక, మీ హెడ్ ఆడించినట్టు ఆడితే మీకు హెడ్డే లేకుండా పోతుంది. నిషికా గారు, మీకేం కాదు. మీ అక్క జగదాత్రి మాకు ఫోన్ చేసి మిమ్మల్ని వీళ్ళు కిడ్నాప్ చేశారని చెప్పారు. మీరు కిందకి దిగి వచ్చి మా కార్లో కూర్చోండి. మీ సిస్టర్ వస్తున్నారు, వీళ్ల సంగతి మేం చూసుకుంటాం. అవసరం లేదు. వీళ్ళు నన్ను కిడ్నాప్ చేశారని మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వీళ్ళిద్దరూ నా ఫ్రెండ్స్, ఫారెన్ నుంచి వచ్చారు. నాకు సర్ప్రైజ్ ఇవ్వటానికి కిడ్నాప్ చేసినట్టు యాక్ట్ చేశారు, అంతే. యాక్టింగా? అవును. ముందు మీరిద్దరూ వెళ్ళి ఆ బైక్ అడ్డం తీయండి. కానీ మ్యామ్. కానీ లేదు, ఏమీ లేదు. జగదాత్రి ఎప్పట్లాగే ఓవర్ యాక్షన్ చేసి మిమ్మల్ని ఇక్కడికి పిలిపించినట్టుంది. మీరు వెళ్ళి మీ డ్యూటీ చేసుకోండి, మేం వెళ్ళాలి. బైక్ తీస్తారా? ఒక 2 నిమిషాలు ఆగండి మేడం, జగదాత్రి గారు వస్తున్నారు. చూడండి, ఇలా నడి రోడ్డు మీద మమ్మల్ని ఆపడమే తప్పు. మళ్ళీ అదొచ్చే వరకు ఆగాలా? అది వచ్చినా నేను చెప్పేది ఇదే, మీరే దానికి చెప్పుకోండి. కార్ తీయమని చెప్పండి. డ్రైవర్ పోనివ్వు. రమ్య, నిషి దొరికిందన్నావు కదా, ఎక్కడ? నిషికా గారిని ఎవరూ కిడ్నాప్ చేయలేదు మ్యామ్.
వాళ్ళ ఫ్రెండ్స్ ఫారెన్ నుంచి వచ్చి సర్ప్రైజ్ ఇవ్వడానికి కిడ్నాప్ చేసినట్టు యాక్ట్ చేశారని చెప్పి వెళ్ళిపోయారు మ్యామ్. ఏంటి యాక్ట్ చేశారా? నిషిని వాళ్ళు బెదిరించి అలా చెప్పించారేమో. నో సార్, వాళ్ళిద్దరిని మేము అరెస్ట్ చేయబోయేటప్పుడు మేడం చాలా కాన్ఫిడెంట్గానే చెప్పారు. మేడంకి ఆ కార్లో థ్రెట్ ఉన్నట్టు అనిపించలేదు. మీరు వచ్చే వరకు ఉండమని చెప్పినా కూడా వినకుండా వెళ్ళిపోయారు మ్యామ్. అవునా? ఒకసారి వదినకు కూడా కాల్ చేసి జరిగిందేంటో చెప్పండి, మేము కూడా చెప్తాం. ఓకే ఓకే మ్యామ్. మ్యామ్. నిషిని నిజంగా ఎవరో కిడ్నాప్ చేసినట్టే అరిచింది కదా దాత్రి. జగదాత్రి, అవును కేదార్, మరి రమ్య వారితో ఎందుకు ఇలా చెప్పింది? అసలు నిషి ఏం చేస్తుంది? దిగు. వదలండి, పద. వదలండి. కూర్చో. నిన్ను కాపాడడానికి వచ్చిన పోలీసుల నుంచి నువ్వే మమ్మల్ని కాపాడావు. ఎందుకు నిష్క? వాయ్? నా ప్రాణాలు కాపాడుకోవటం కోసం. నువ్వు నన్ను కిడ్నాప్ చేయాలనుకుంది యువరాజ్ నీ మాటలు వినటం లేదనే కదా? అవును. కౌశికి వదిన యువరాజ్ని మళ్ళీ నమ్మే వరకు యువరాజ్ని నువ్వెంత బెదిరించినా నువ్వు చెప్పిన పనులు చేయడు. సో ఇవాళ నేను తప్పించుకున్నా, రేపైనా నువ్వు నన్ను కిడ్నాప్ చేస్తావు. అప్పుడు నా ప్రాణాలకి ప్రమాదం. అందుకే నీ వాళ్ళని కాపాడి నిన్ను కలిసి నీతో నాకు శత్రుత్వం వద్దు అని చెప్పటానికే వచ్చాను. వా దేవా, ఏంట్రా వజ్రపాటి వాళ్ళ ఇంట్లో లేడీస్ ఇంత తెలివైన వాళ్ళు? పాయింట్ బ్లాక్ లో గన్ ఉంటే ఫ్యూచర్ గురించి ఎంత ఆలోచించిందో చూసావా? యువరాజ్కి తగ్గ వైఫ్ నిష్క. అసలు నేను బిజినెస్ చేయాల్సింది యువరాజ్తో కాదు, నీతో. కాదు, మీరిద్దరూ కలిసి నా కోసం పనిచేయండి. ఎందుకు? లక్షలు మాకిచ్చి కోట్లు నువ్వు తీసుకోవడానికా? సరే, మీరు చేసిన పనికి మీరడిగినంత ఇస్తాను. ఓకేనా? ఆలోచించుకో నిష్క, మీ ఇంట్లో నీకు యువరాజ్కి మర్యాద లేదు, చేతిలో డబ్బు లేదు. నువ్వు కూడా మీ చెల్లెలకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే నువ్వు సంపాదించిన డబ్బుతో గాని నీ భర్త కష్టార్జితంతో గాని బహుమతివ్వు, చాలా బాగుంటుంది. మీకు నేను తప్ప వేరే ఆప్షన్ లేదు. మీ వదిన మీద నువ్వు గెలవాలనుకుంటున్నావు. ఆ జేడి కళ్ళు కప్పి బిజినెస్ చేద్దామంటున్నాను. నువ్వు ఒప్పుకుంటే ఇద్దరము లాభపడతాం. అయితే నిన్ను నమ్ముకుంటే నేను మా ఆయన సెటిల్ అయిపోతామంటావా? 100% ఈసారి పెద్ద డీల్ చేద్దాం. లక్షలు కాదు, కోట్లు ఇస్తా. డబ్బులు ఎక్కువ అంటే రిస్క్ కూడా ఎక్కువే కదా మీనన్? నువ్వు నాతో బిజినెస్ చేస్తున్నావని ఎవరికి అనుమానం రాదు నిష్క. అందరి కాన్సన్ట్రేషన్ యువరాజ్ మీదే ఉంటుంది. నువ్వు సేఫ్. యువరాజ్ని అందరి ముందు నిలబెట్టడానికి నాతో చేతులు కలుపుతావా?